హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, టమాటా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పల్లిపప్పు, నువ్వులు. ఇక్కడ నేను ఒక బాండీలో కాస్త నూనె పోసుకొని అందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత పల్లిపప్పులు కూడా వేసి వేయించుకుందాం. ఈ రెండు వేగిన తర్వాత లాస్ట్లో కాస్త వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసాము. ఇవన్నీ ఒకసారి వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇవి కాస్త చల్లారనిద్దామండి. ఆ తర్వాత అదే బాండీలోకి మనం ఈ దోసకాయ ముక్కలు ఏవైతే తీసి పెట్టుకున్నామో గింజలతో సహా తీసుకోండి. వేసుకొని ఇంకా అందులోకి మనం టమాటాలు కూడా వేసుకొని రెండు కలిపి ఫ్రై చేసుకుందాం నూనెలో కాసేపు. అయిపోయిందండి, చూసారా, రెండు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పల్లిపప్పులు, పచ్చి కొబ్బరి, నువ్వులు, ఇందులోకి కాస్త జీలకర్ర, ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇవన్నిటినీ ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం. నేను ఇక్కడ దోసకాయ ముక్కలు కొద్దిగా పక్కన తీసి పెట్టుకున్నాను, మీరు ముందుగా చూశారు కదా. సో అవి నేను ఇందులో వేయటం లేదు. ఫస్ట్ ఇవన్నిటినీ మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం దోసకాయ, టమాటా ముక్కలు ఏవైతే మనం వేయించి పెట్టుకున్నామో వాటిని కూడా అందులో వేసేసుకొని, దోసకాయ గింజలతో సహా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయి కదా వాటిని మనం ఇందులో వేసేసుకొని ఇలా డైరెక్ట్గా కలిపి కూడా వదిలేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకోండి. లేదు అంటే నేనైతే ఒక్కసారి అలా మిక్సీ పడుతున్నాను. వాటిని పేస్ట్ అవ్వనివ్వను, జస్ట్ కొద్దిగా అలా పల్స్ మీద మిక్సీ ఆన్ చేసి వదిలేస్తాను. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి కాస్త నూనె పోసుకొని మనం అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఆ పచ్చడి మీద మనం తాలింపును వేసుకుందాం. అయిపోయిందండి, చూసారు కదా, చాలా త్వరగా రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను కొబ్బరి యాడ్ చేశాను, పచ్చి కొబ్బరి. అది ఆప్షనల్, అది మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు. అది లేకపోయినా కూడా పచ్చడిని ఇలా చేసుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. బట్ నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి అలా కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేశానండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.